సంవత్సరానికి కొంత వడ్డీ రేటుతో సింపుల్ ఇంట్రెస్ట్ అసలులో 1/9 వంతుగా అయింది. రేటును సూచించే సంఖ్య సంవత్సరాలు కాలానికి సమానమైతే అని చెప్పాడు. అంటే క్లియర్గా రేటును సూచించే సంఖ్య అంటే వడ్డీ రేటు R అనేది సంవత్సరాల కాలానికి సంబంధించి రెండూ సమానమైతే అని చెప్తున్నాడు. రెండు ఎప్పుడైతే సమానం అన్నాడో వాడిచ్చినటువంటి ఫ్రాక్షన్కి ఏం చేయాలి, రూట్ కట్టండి అని చెప్పాను. వాడిచ్చిన ఫ్రాక్షన్ ఎంత అంటే కనుక 1/9. భిన్నాన్ని ఇప్పుడు 1/9 అన్నాడు కాబట్టి ఇంటూ 100 అని రాసుకుంటాం. ఇంటూ 100 అంటే 1/9. 1/9 అనే దాన్ని మనం పర్సంటేజ్లో చెప్పాలంటే కనుక ఇంటూ 100 అని రాసుకుంటాం. దానికి రూట్ కడతాం. రూట్ కడితే కనుక చూడు, చెక్ చేయ ఒకసారి. 1/3 ఇంటూ 10. క్లియర్గా 10/3 అనగానే 10లో 3 అనేది 3 సార్లు పోద్ది. 10లో 3 అనేది 3 సార్లు పోతుంది. 3 3 9. 3 3 9 పోతే కనుక ఇంకా 1 ఉంది. కాబట్టి సమాధానం ఎంత అంటే 1/3% అని చెప్పొచ్చు.